కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో కోరుకొండ మండల కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారిచే గ్రామంలో వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తునిచ్చే మందులను విక్రయించే మెడికల్ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్ అర్బన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పి కళ్యాణి హెచ్చరించారు. శ్రీ దుర్గా కమ్యూనిటీ వాలంటరీ హెల్త్ సర్వీస్, సాయి శివ మెడికల్ జనరల్ స్టోర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ రాజారెడ్డి నేతృత్వంలో మెడికల్ షాప్ యజమానులకు, ఫార్మసిస్టులకు నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. షెడ్యూల్ హెచ్ మరియు నార్కోటిక్ మందుల విక్రయాల్లో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, ప్రతి అమ్మకానికి సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. యువత డ్రగ్స్కు బానిస కావడంలో కొన్ని రకాల మందుల దుర్వినియోగం కూడా కారణమవుతోందని, దీనిని అరికట్టడంలో ఫార్మసిస్టుల పాత్ర కీలకమన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ డి నాగమణి మాట్లాడుతూ, జిల్లాలో డ్రగ్స్ రహిత వాతావరణాన్ని నిర్మించేందుకు మెడికల్ అసోసియేషన్ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ మెంబర్ శ్రీ చక్రవర్తి గారికి, సత్యనారాయణ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కోరుకొండ మండలంలో కోరుకొండ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారు నిర్వహించిన అవగాహన సదస్సులో డ్రగ్స్ యాక్ట్ గురించి మాట్లాడడం జరిగిందండి. వివిధ రకాల యాక్ట్స్ గురించి, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్, ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. మెయిన్గా మందుల షాపుల వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే బిల్లు మీద కొనడం, బిల్లు మీద అమ్మడం, బిల్ బుక్ మెయింటైన్ చేయడం, షెడ్యూల్ రిజిస్టర్ మెయింటైన్ చేయమని కోరడం జరిగింది. ప్రిస్క్రిప్షన్ మీదనే ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ మరియు షెడ్యూల్ H1 డ్రగ్స్ అమ్మమని కోరడం జరిగింది. పర్టికులర్గా ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ అవైలబుల్గా ఉండట్లేదు అని చెప్పి కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. సో ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ని అవైలబుల్గా ఉంచమని కోరుతూ ప్రాపర్ రూల్స్ ఫాలో అవుతూ అమ్మమని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోరుకొండ మండలం కోరుకొండ కెమిస్ట్ అసోసియేషన్ నార్కోటిక్ డ్రగ్స్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా నేను గోకారం మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన నన్ను, మా సెక్రటరీ గారిని కూడా దీంట్లో ఆహ్వానించారు. వాళ్ళు ఆహ్వానించడం రావడం జరిగింది. ఈరోజు చర్చ అంతా ఎన్ఆర్ఎక్స్ మందులు మెయింటెనెన్స్, సేల్ మెయింటెనెన్స్, దాని బిల్ బుక్ మెయింటెనెన్స్, షెడ్యూల్ మెయింటెనెన్స్ ఎలాగో వివరించడం జరిగింది. మేడం గారు మొత్తం అన్ని రూల్స్తో సహా చాలా వివరంగా కెమిస్టులందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అలాగే రీసెంట్గా జరిగిన ఫార్మసీ కౌన్సిల్ ఎలక్షన్లో నేను ఫార్మసీ కౌన్సిల్ మెంబర్గా ఎలక్ట్ అయినందుకు నన్ను ప్రత్యేకంగా పిలిచి ఈరోజు నన్ను సన్మానించడం జరిగింది. అంతే సార్. థ్యాంక్ యూ.